ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాల విందాలకు మన ఏఎస్బి తరఫున హృదయపూర్వక ప్రేమపూర్వక మనఃపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసార్థులైన మన ప్రియతములు ఆప్తులు ఆత్మీయులైన శ్రీ మల్లెల లక్ష్మణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి ఈ కార్యక్రమం ప్రారంభంలో వారికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజల్లు. ఈనాటి సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక పరంపరలో భాగంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగము బై అవర్ బిలవడ్ ఎడ్మిన్ ఎమ్మెల్యన్ సార్, తర్వాత ధారావాహిక కార్యక్రమం సత్యం శివం సుందరం 7వ భాగంలో గ్రంథపట్నంలో భాగంగా ఈరోజు సంసిద్ధంగా ఉన్నటువంటి వారు నెంబర్ 1 శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు, మన డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్, మరియు సాయిరామ్ వేమవరం వారు. తర్వాత శ్రీమతి రేగుల సామ్రాజ్యం గారు, సాయిరామ్ మేదరమెట్ల, వీరు సంసిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై అవర్ బిలవర్డ్ ఎమ్మెల్యన్ సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్ అండి. అందరికీ సాయిరామ్. స్వామి వారికి ప్రణామం చేసుకుంటూ అక్కడ భగవద్గీత సామూహిక పారాయణం కొన్ని వేల మంది చేత నడుస్తోంది. ఎవరికి తోచిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాళ్ళు జరుపుతున్నారు మహనీయులు. సో మనకు కూడా స్వామి ఇచ్చిన సంకల్పం ప్రకారం మన ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ విధంగా సాగుతోంది. నారాయణమూర్తి, సాయిరామ్ నాన్నగారు. సాయిరామ్. రాఘవేంద్రరావు గారు అబ్బాయి వచ్చి ప్రసాదం తీసుకున్నాడు, చెప్పు ఆయనకి. అలాగేనండి. రేపల్లెట చెప్పారు సార్, బాబు చెప్పాడు సార్. ఓ థ్యాంక్ యూ. సాయిరామ్ సార్, చాలా థ్యాంక్స్ సార్. భలేవారు సార్. ఏమడిగారు నన్ను? ఏమడిగారు? డబ్బులు అడిగారా? డబ్బులు అడిగినా డబ్బులు ఇస్తాను. చాలా ఆనందం అండి. స్వామి స్టూడెంట్ మా ఇంటికి రావడం అంటే మాకు చాలా ఆనందం. బాగా ఆనందం సార్ మీ దగ్గర ప్రసాదం తీసుకోవటం. అది స్వామి నిర్ణయం సార్, ఇది స్వామి నిర్ణయం. 2024 జూన్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను సార్. ఏం చేస్తారు స్వామి చూడాలి. గ్రేట్ సార్. మీ యొక్క విశ్వాసం నిన్న చెప్పాడు ఆయన ఒక ఆయన చెప్పాడు, పరిపూర్ణమైన విశ్వాసము, నిరంతర చింతన, ఆజ్ఞా పాలన, ఈ మూడు మనం స్వామిని. నిన్న ఒక ఆయన మహనీయుడు చెప్పిన 3 మాటల్లో 3 ఎవరు చెప్పినా 3 చాలా ఇంపార్టెంట్. విశ్వాసం ఉండాలి, నిరంతర స్మరణ, ఆజ్ఞా పాలన. ఆయన చెప్పిన పుణ్యాన్ని మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ విధంగా కృష్ణ పరమాత్మ అర్జున్ని ఆజ్ఞాపాలన చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. మన భారతీయ సంస్కృతిలో మన ప్రతి గ్రామంలో కూడా దేవాలయాలు ఉంటాయి. దేవాలయాల్లో అక్కడ యొక్క దేవాలయం యొక్క స్తోమతను బట్టి, ఇప్పుడు తిరుపతిలో కోదండరామస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎలాగానో అదే విధంగా అదే మాదిరిగా సాగుతున్నాయి. ఒక్కొక్క వాహనము, రథోత్సవము. వెంకటేశ్వర స్వామి కూడా మన బ్రహ్మోత్సవాల్లో స్వర్ణ రథోత్సవం ఉంటుంది. స్వామికి కూడా స్వర్ణ రథం ఉంది. ఈ మధ్య స్వామికి వెండి రథం కూడా చేశారు 100th బర్త్డే రోజు. ఆ విధంగా ఒక్కొక్క దేవాలయం మేము కుంభకోణం పోయినప్పుడు 140 అడుగుల ఒక రథం చూసాము. అలానే మేము మీ యొక్క కర్ణాటక యాత్రలో కూడా ఒక అద్భుతమైన, బహుశా కుక్కేటేశ్వర స్వామి ఒక ఎర్ర రథం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది రథం. ఆ రథం దగ్గర ఫోటో దిగాము, నారాయణమూర్తి పెడతాడు. సో ఆ విధంగా ప్రతి దేవాలయానికి ఒక రథం ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్నే శ్రీశైలంలో చాలా వైభవంగా రథోత్సవం సాగింది. ఆ రథంలో అలాగా దేవాది దేవుడు వస్తున్నాడంటే మనకి 2 కళ్ళు చాలు చూడటానికి. రథము, రధికుడు గురించి అర్జునుడికి పరమాత్మ చెబుతున్నాడు. ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా గొప్ప గొప్ప దేవాలయాలు ఉంటాయి. రథోత్సవాలు జరుగుతుంటాయి. ఏదో ఒక
సంవత్సరంలో ఏదో ఒక రోజు వాళ్ళు నిర్దేశించుకున్న సమయంలో ఆ రథోత్సవంలో ఏం చేస్తారంటే ఒక రథాన్ని ఏర్పరుస్తారు, దాన్ని చక్కగా అలంకరణ చేస్తారు, ఎంతో ఆకర్షణీయంగా తయారు చేస్తారు. మనం చాలా రథోత్సవాలు చూసిన వాళ్ళమే. ఇవాళ కావాలంటే చూడండి, ఇంకా రాత్రికి ప్రాక్టికల్ గా చూడాలంటే చూడండి, రాత్రికి 7 o'clockకి కోదండరామస్వామి. మొన్నటిదాకా వసంత ఈ యొక్క శ్రీశైలంలో కూడా 5 రోజులు చేశారు ఉగాది సందర్భంగా. ఆ రథం వస్తుంటే ముందుగా నృత్యాలు, ప్రదర్శనలు, డ్యాన్సులు జరుగుతుంటాయి, రకరకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు. కొన్ని వేలాది మంది జనులు గుమికూడతారు ఆ ఉత్సవాన్ని, సంరంభాన్ని చూడటానికి. చాలా మంది హారతులు కూడా ఇస్తుంటారు. యూ కెన్ సీ ఇట్ ప్రాక్టికల్లీ టుడే వాట్ ఐఎమ్ టెలింగ్. 7 o'clock ఎస్విబిసి కానీ అదే భక్తి టీవీ కానీ అన్ని ఛానల్లో రిలే చేస్తాడు. నిన్న రాత్రి గరుడ వాహనం అయింది, ఎంతో కోలాహలంగా ఉంటుంది, మహోత్సవం అనమాట. ఎందుకంటే ఊర్లో జరిగేది కదా ఆ దేవాలయం, ఊరంతా వస్తారు. పెద్ద పెద్ద ప్లేస్లకి అయితే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఈ విధంగా ఉత్సవం జరిగేటప్పుడు అక్కడ ఆ ఉత్సవాల్లో పాల్గొన్న మొత్తం అందరినీ కూడా స్వామి కేటగిరైజ్డ్ 3 categories. ఒక 10,000 మంది జాయిన్ అయ్యారనుకోండి ఆ రథోత్సవంలో. అందులో పాల్గొన్న భక్తులు సరే భక్తులే ఉందాం, భక్తులు అనడానికి ఏమైందండి మనకి? 3 రకాలుగా ఉంటారట అక్కడ ఆ మహోత్సవంలో పాల్గొనేవాళ్ళు. కొందరు రథాన్ని చూస్తూ రథానికి ఏర్పరిచిన అలంకారం లేదే దృష్టిని ఇముడ్చుకుంటూ ఉంటుంటారు. మంచిదే, వెరీ నైస్. ఇంకా కొంతమంది రథము చుట్టూ నృత్యము చేస్తూ ప్రదర్శనలు జరుపుతుండే సాంస్కృతిక కార్యక్రమాల మీద దృష్టిని అమరుస్తారు ఇంకొంతమంది. ఆ రథం మోయాలంటే చూడండి ఎంతమంది అందులో అంటే అది ఆ శాస్త్రం, ఆగమ శాస్త్రం నేను అనుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి అయితే అటు 2, ఒక ఆయన ఉంటుంటాడు, కింద మినిమం ఐదుగురు ఉంటారు. టీటీడీ లాగా అయితే లేకపోతే రాంపడి వారిని కూడా అందరు మోస్తుంటారు అనమాట, దేవాది దేవుడితో సహా. సరే, ఇక్కడ లాగుతున్నారు అనుకోండి, తాళ్ళు పెట్టి లాగుతున్నారు, మోయట్లేదు మనం చెప్పుకునే దాంట్లో. మరి కొంతమంది రథం లాగటం అంటే పూరి జగన్నాథ రథయాత్ర గుర్తు చేసుకోండి. మరి కొంతమంది రథం లాగే వారి యొక్క శక్తి సామర్థ్యముల్లో దృష్టి నిలుపుతారు. సో 3 రకాల కేటగిరీలు అయిపోయింది. ఆ తర్వాత ఈ రథోత్సవం ఎందుకు జరుగుతోంది, ఏ నిమిత్తమై జరుగుతున్నది అని రియల్ ఫ్యాక్ట్ ని గుర్తించేవారు చాలా తక్కువ అంటారు. అంటే స్వామి మాటలండి, నేనెవరు మీరెవరు చెప్పడానికి మాట మనం అనకూడదు. పాల్గొనటమే అదృష్టం. అలంకారం చూసిన ఆనందమే, నృత్యం చూసిన ఆనందమే, అలాగే వాళ్ళు మోసేవాళ్ళు. బట్ స్వామి చెప్పిన మాటలు కనుక ఇది స్వామి అర్జునుడు చెప్తున్నాడు. ఆయన రథ సారథి ఆయన. ఆ రథంలో అమర్చబడిన రథకుని ఎవ్వరూ చూడరు. దైవం అనే విగ్రహమును రథములో అమర్చి రథోత్సవం జరుపుతున్నామే కానీ లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం జరగదు. ఆ రథికుడే దైవం. అటువంటి దైవం పైన దృష్టి మరల్చేవారు చాలా తక్కువగా ఉంటారు అంటున్నారు అర్జునుడుతో కృష్ణ పరమాత్మ. సేమ్ స్వామి చెప్తున్నారు. ఒక దేహము, దాని రూపురేఖలు, దానికి అమర్చే అలంకారాలు, ధరించే దుస్తులు కేవలం ఎక్స్టర్నల్ గా బాహ్యమైన వాణి అని మాత్రమే అనేక మంది తమ దృష్టిని అభివృద్ధి పరుచుకుంటుంటారు అంటున్నారు. ఇంకో కొంతమంది అయితే ఈ అలంకారాలు కూడా కాకుండా
గౌరవ మర్యాదలు మీరు చూస్తుంటే తెలుస్తుంటది. కొంతమందికి గౌరవ మర్యాదలు చేస్తుంటారు, చేయాలి. గౌరవ మర్యాదలు అంటే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం, మంగళహారతులు ఇవ్వడం, ప్రదక్షిణలు చేయడం, ఇటువంటి యాక్షన్స్ కొంతమంది చేసేవారు ఉంటారు అని చేసేవాళ్ళు. సో దీస్ ఆర్ బెటర్. కొంతవరకు భక్తి ప్రపత్తులను గుర్తిస్తారు అంటున్నారు స్వామి ఈ కేటగిరీ. ఆ రథాన్ని చూసేవారి కంటే వీరు చాలా తక్కువ మంది అంటున్నారు. అంతకంటే చాలా తక్కువ మంది వేలతో ఎంచగలిగిన వారు మాత్రమే రథంలో నుండే రథకుని చూస్తారు. మొన్న నేను రాముని చూస్తుంటే మధ్యగా ఏదో ఏంటంటే మా మేడం అది కెమెరా పెట్టాడు, ఇంత కెమెరా అడ్డం పెట్టాడు. మాకు తమిళనాడులో కూడా చూస్తే ఒక ఆయన స్వామి కంటే ఈయన అయ్యారు అడ్డం కనపడతాడు ఒక్కో సందర్భంలో. మొన్న రాత్రి జరిగింది అనమాట. ఇంత పెద్ద కెమెరా పెట్టాడు, నాకు రాముడు సరిగ్గా కనపడలేదు. అయ్యో, రథంలో ఉండిన సుందర విగ్రహం కనిపించట్లేదే, ఆ మూర్తిని చూడటానికి అడ్డంకు అవుతోందే ఈ అలంకారము, నాకు మూర్తి నేను పూర్తిగా దర్శించలేకపోయానే అని పరితపించేవారు పర్సంటేజ్ చాలా తక్కువ అంటున్నారు. ఈ రథం అనేది ఒక మానవుని దేహం, ఒక్క రథం కాదు, కొన్ని కోట్ల రథములు. ఈ నిత్యం కూడా బజారుకి ఇప్పుడు మా దగ్గర పోతే ఇప్పుడు 9:30, 10 అంటే అప్పుడు రోడ్డు మీద పోతే ఓఎంఆర్లో అసలు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. నిత్యం బజార్ని ఒక ప్రొసెషన్తో వెళ్తూనే ఉంటాయి. 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు. వీధి వీధి ఇంటి ఇండ్లు సంచారం తలుపుతూనే ఉంటాయి రథాలన్నీ కూడా. ఈ దేహం అనే రథాన్ని చూడటానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం అంటున్నారు. అతను ఎలాంటి వాడు, అతని అందచందాలు ఏమిటి, అతని ఒడ్డు పొడుగు ఏమిటి, సో మన దృష్టి, మన ఆలోచన ఎంతసేపు దీని మీద. ఆ కారు బాగుందా, అదే 2 వీలర్ చాలా బాగుంది, విల్ ఫీల్ లైక్ దట్. రోడ్డు మీద పోయినప్పుడు, నేను ఆటోలో పోయినప్పుడు నేను కూడా అనుకుంటుంటాను. అంతవరకు చూస్తాను కానీ అందులో ఉన్న ఆ యొక్క రథకుడి యొక్క ఆత్మతత్వం ఏమిటి అని విచారణ ఎవరిని జరుపుతామా? మనం ఆలోచించండి. బస్సులో పోతున్నాం, రోడ్డు మీద ఎంతోమంది చూస్తుంటాం. ఇప్పుడు రథము అంటే కేవలము నాట్ హ్యూమన్ బీయింగ్స్. రథం అంటే మోసేది, మనం మోస్తున్నాం. కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతువులన్నీ కూడా రథంలో ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మిగిలిన చాలా చాలా దేవతలకు వాహనం. సో మనం ఆ వాహనం చూసి మనం ఫీల్ కాకూడదు, అది దేవత యొక్క సెలక్షన్. సో ఏ మెసేజ్ పెట్టినా టేక్ ఇట్ పాజిటివ్లీ. నేను చాలా వరకు నెగిటివ్ తగ్గిస్తాను. అంటే వేరే ఎవరైనా ఒక్కడని ఫీల్ అవుతాడని చెప్పి నేను నెగిటివ్గా ఉన్న మెసేజెస్ పెట్టాను. మొన్న ఒక స్త్రీమూర్తి గాడిద మీద కూర్చుంది, వాహనం ఆవిడ. నాకు నాకే ఇష్టం అనిపించాల అని అమ్మవారిని తృణీకరించడం కాదు. మొన్నకైతే ఒక సాక్షాత్ ఒక అమ్మవారు చేట పట్టుకుని ఊడుస్తోంది, చిమ్ముతోంది. అంటే మనలోని దుర్గుణాలు అలా చిమ్మేస్తోంది. అది కూడా పెట్టాలంటే మనసు నాకు ఒప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, శివుడు ఉన్నాడు, నంది వాహన నాగాభరణ అంటాం. శివుని రథం ఏమిటి? ఎద్దు. మనం ఎంతసేపు ఎద్దును మాత్రమే చూస్తున్నాం, శివుని చూడటం లేదు. సో లైక్ దట్ వినాయకుని వాహనం ఎలుక. ఎలుక కూడా రథమే. ఆ విధంగా నవగ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి ఈ జంతువులు. అది కుక్క కావచ్చు, కాకి కావచ్చు, సింహం కావచ్చు, లేకపోతే నెమలి కావచ్చు. సో
ప్రతి జీవి కూడా ఒక దైవాన్ని ఊరేగించే రథం. ఇది అర్థం చేసుకోవాలి. మనం మాత్రమే కాదు. ఈనాడు రథంలందు మాత్రమే దుస్తుని డెవలప్ చేసుకుంటున్నారు. రథానికి అలంకరింపని అలంకారములందే దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నారు. రథాన్ని అలంకారం చేయటందే కాలమును వ్యర్థం చేస్తారని అలంకారం చేయొద్దని చెప్పట్లేదు. దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమే లక్ష్యమందు ఉంచుకుని జీవిస్తున్నారు. మరి వాటొకటి దేహి దర్శనము, లోపల ఉన్న దేహి భావం ఏంటి, దేహి యొక్క పటుత్వం ఏమాత్రము గుర్తించటం లేదంటున్నారు స్వామి. నేను అనుకున్నాం సుదర్శనము అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనమాట. సో ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జున్ని హెచ్చరిస్తున్నాడు. ఓ అర్జున, నువ్వు మధ్యలో రథం పెట్టమన్నావు, అందరం చూస్తున్నావు, నీ తాతలు అంటున్నావు, నీ తండ్రులు అన్నావు, నీ తమ్ములు అంటున్నావు, బావమరుదులు, ఈ రథాలు మాత్రమే నువ్వు చూస్తున్నావు. నువ్వు తండ్రులనే తాతలనే రథాలని నువ్వు దర్శిస్తున్నావు. జస్ట్ నువ్వు దేహ దృష్టిని మాత్రమే డెవలప్ చేసుకున్నావు. నీలాంటి వాడు ఈ దేహ దృష్టిని లక్ష్యంలో చేయకూడదు. యువర్ ఏం షుడ్ నాట్ బి లైక్ ది బాడీ కాన్షియస్ కాదు. నీ తాతల్లో, తండ్రుల్లో, తమ్ముల్లో, అందరిలో అన్నావే, అందరి ఉండే దేహి నువ్వు లక్ష్యంలో ఏమో ఉంచుకో. ఎప్పుడైతే నీకు ఆ భావన కలుగుతుందో, ఆ ఆలోచన కలుగుతుందో, అప్పుడు నీ దృష్టి ఏమవుతుందంటే సుదర్శనం అవుతుంది అని అన్నాడు. నీకు విజయం కావాలంటే యూ మస్ట్ డెవలప్ దట్ సుదర్శనం, అంటే సమ్యక్ దృష్టి. అటువంటి సుదర్శనం అంటే సుదర్శనం అంటే ఆయుధం కాదు. అందరి దగ్గర సుదర్శనం ఎందుకుంటే సుదర్శనం లేని వారికి విజయం ఏమాత్రం సంభవించదు. అటువంటి సుదర్శన చక్రం ఒకసారి ఇంటికి వస్తే వినాయకుడు మింగేశాడు. ఎత్తుక్కున్నాడు, ఎక్కడ కనపడబోయాడు. అందుకే వినాయకుడికి ఎందుకు గుంజీలు తీస్తారంటే అదొకటి. ఫర్ ఎగ్జాంపుల్, అర్జున, మానవుడు ఉన్నాడు, ప్రతివాడికి కూడా నీడ ఉంటుంది. మనం ఇప్పుడు ఎండలో పోతే మన నీడ ఇప్పుడు ఒక డైరెక్షన్లో ఉంటుంది, మధ్యాహ్నం ఒక డైరెక్షన్లో, సాయంత్రం ఒక డైరెక్షన్లో పడుతుంది. ఓ అర్జున, మానవుడికి ఇచ్చిన విలువ మానవుని యొక్క నీడకి ఇస్తామా? సూర్యుడికి ఇచ్చిన విలువ సూర్యుడు నీడలో కనిపెడిన దానికి ఇస్తామా? ఒక సందర్భంలో అగ్నిహోత్రాన్ని మనం నెయ్యిలోనూ చూపిస్తారు మనం కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మీరు టిటిడి కళ్యాణం చూడండి, మధ్యాహ్నం పూట ఆ హోమం అయిన తర్వాత అవి చేసి నూనెలో చూపిస్తారు అగ్నిని కూడా. సో బింబానికి ఇచ్చిన విలువ ప్రతిబింబానికి ఇస్తున్నారా? సో ఇక్కడ బింబం అనేది ఆత్మ. మనం ఇవ్వాల్సింది బింబానికి. నేను అద్దం ముందు ఉంచుంటే అద్దంలో కనపడతాను. నేనే లేకపోతే అద్దం ముందు ఏముంటుంది? అద్దం తీసేస్తే ఒకటే. అద్దం ముందు ఉంచుంటే అద్దము, నేను, బింబము, ప్రతిబింబం ఉంటాయి. ఒక మిర్రర్ తీసేస్తే కనపడేది ఒకటే. నువ్వు ప్రతిబింబానికి విలువనిస్తున్నావు అర్జున. నీలాంటి వాడు అలాంటి చర్యలు చేయకూడదు. కృష్ణుడు సంశయించట్లా. ప్రతిబింబానికి విలువనిచ్చే వాళ్ళందరూ కూడా మహా అవివేకులు అని అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ అర్జునుడికి ఏం తెలియదా అంటే అర్జునుడు మహాజ్ఞాని.
అతనికి ఏం లేదు, అతనికి అన్ని సంపదలు ఉన్నాయి, అతనే లోభి కాదు. 2వ చాప్టర్లో ఒక పదం వాడతాడు, కృపణుడు అని. కార్పణ్య దోషం అనే పదం వాడుతుంది మనకి 2వ అధ్యాయం. ఇక్కడ కృపణుడు అంటే కార్పణ్య దోషము కలిగిన వాడు. ఈ కృపణ అనే శబ్దానికి రకరకాల మీనింగ్స్ ఉన్నాయన్నారు స్వామి. ఒకటి ఏమో దరిద్రుడు అని అర్థము. అర్జునుడు దరిద్రుడు కాదే, అతడు ధనంజయుడు, ప్రపంచంలో ఉన్న సమస్త ధనాన్ని ఆర్జించిన వాడు. ధనానికి తక్కువ లేదు, మరి దరిద్రుడు ఎట్లా అవుతాడు? సో ఈ పదం అతనికి చాలా దార్జన్. సో కృపణ అంటే లోభి అని 2వ అర్థం. అర్జున్ లోభి కాదు, సర్వసంగ పరిత్యాగి. ఏమన్నాడు? నకాంక్షే విజయం, నాకేమీ రాజ్యాలు వద్దు, ముల్లోకాలు వద్దు, ఏమి ఇచ్చినా నేను అంగీకరించను, నేను భిక్షమెత్తైనా పట్టును పోషించుంటాను, ఈ ప్రజలను చంపి రాజ్యం పాలించను, నాకు సంపద వద్దని చెప్పాడు. టోటల్లీ వదిలేశాడు. మరి అర్జున్ లోభి అంటే అర్జున్ లోభి కాదు. సో కృపణ అంటే యాక్చువల్ మీనింగ్ అంటే అజ్ఞాని అని అన్నారు చివరికి. అంటే ఇక్కడ కూడా రకాలు ఉంటాయి. ప్రాకృత సంబంధమైన అజ్ఞానం కాదు, లౌకిక సంబంధమైన అజ్ఞానం కాదు. చాలా మందికి లౌకిక జ్ఞానం ఉంటుంది, పారమార్థిక సంబంధమైన జ్ఞానం. కేవలము అంతర్దృష్ట్యంద మాత్రమే తాను వెనుకంజ వేస్తున్నాడు అని స్వామి చెప్పారు. ఇక్కడ ఇంకొక పదం కూడా వాడతాడు, వ్యవసాయం అనే మాట ఇందులో వస్తుంది గీతలో. సో అర్జున్లో ఈ యొక్క అంతర్దృష్టిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే కృష్ణ పరమాత్మ ఇటువంటి అజ్ఞానానికి నువ్వు గురి కాకూడదు, యూ షుడ్ డెవలప్ దిస్ వ్యవసాయాత్మక బుద్ధి. వ్యవసాయం అనే విషయాన్ని యూ షుడ్ ఎంక్వైర్. వ్యవసాయం చేసేవాడు, మనం అయిపోయింది గీత యొక్క వ్యాఖ్యానంలో కూడా ఈ మాట వచ్చింది. క్షేత్రాన్ని పండించే నిమిత్తమై రైతు ఏం చేస్తాడు? నేలకు మునుముందు ఎన్నో చేయవలసి ఉంటుంది, ఒకసారి విత్తనాలు తీసిపోయి పోయాడు. సో సాధనలో ఉన్నవాళ్ళు ఈ వ్యవసాయాత్మక బుద్ధి అనే పదాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ క్షేత్రం ఏమంటే హృదయం అనే క్షేత్రం, హృదయం అనే క్షేత్రాన్ని వ్యవసాయం చేయాలి. ఈ లౌకికంగా ప్రాపంచికంగా ఏం చేస్తాడు ఒక రైతు? ఏ భూమిలో విత్తనం నాటాలి, ఏ విత్తనం నాటితే ఏ భూమిలో పైరు పండు, అంతా కూడా ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ అయిపోయినాయి. అందరూ ఒకటే వేస్తారు, 2వ పంట ఎవడో ఏడు. ఏ బాగా డబ్బులు వస్తాయని చెప్తే ఎక్కడైనా రైల్లో చూడండి, ఎక్కడ చూసినా అదే పంట కనపడు. ఏ భూమిలో ఏ విత్తనం నాటాలి, ఏ విత్తనం నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది. సో జొన్న పండే చోట వైరు పండదు, వరి పండే చోట జొన్న పండదు, మనందరికి తెలిసింది. ఎటువంటి పైరు వేస్తే దానికి ఎటువంటి ఎరువును వేయాలి? ఒకటే ఎరువులు కాదు, మరి భూమిని ఏ విధంగా రెడీ చేయాలి? ఆ భూమిని రెడీ చేసే ముందు ఆ భూమిలో పనికిరాని మొక్కలు, ముళ్ళ చెట్లు మొట్టమొదటి తీసేస్తాడు. పూర్వకాలంలో కనుక దున్నేవారు నాగలు పెట్టి, దున్నిన తర్వాత నీరు పెట్టి మెత్తపరుస్తాడు. విత్తనం నాటడానికి అనువుగా తయారు చేయాలి. 2 మార్గాలు ఉంటాయి ఇక్కడ వ్యవసాయం చేసేవాడికి. దిస్ ఇస్ కాల్డ్ విధ్వంసక మార్గము అన్నారు. ఇది చేయాల్సిందే రైతు. అంటే పంటకు పూర్వమే పంటను అభివృద్ధిగా డెవలప్ చేసుకోవడానికి తగిన సదుపాయాలు చేసుకోవడం. సో పనికిమాని మొక్కలను తీసి పారేయటం అన్నమాట. విత్తనాలు కూడా మనం చూస్తున్నాం, మంచిగా ఇప్పుడు శనగలు వేసేవాళ్ళు మంచి శనగలు చూస్తారు, అంతేగాని వీక్గా ఉన్న గింజలు తీసుకోరు.
వీక్గా ఉన్న విత్తనం నాటితే చెట్టు సరిగా రాదు, పంట సరిగా రాదు. సో బలహీనమైన, ఎంత బాగా చెప్తున్నారు స్వామి, వ్యవసాయం చేసినట్టు చెప్తున్నారు. బలహీనమైనవి కాకుండా మంచి జాతి విత్తనములు నాటడానికి కొనుక్కోవాలి. ఇందాక దాన్నేమో విధ్వంసక మార్గం అన్నారు, ఇది విధాయక మార్గం. ఒక రైతు పంట పండించాలంటే హీ మస్ట్ ఫాలో దిస్ విధ్వంసక మార్గము అండ్ విధాయక మార్గం. జస్ట్ లైక్ దట్ ఉదయంలో పూర్వముడిని పశుగుణంబు వీడి పశుపతి కావాలి అన్నారు స్వామి. ఉదయంలో పూర్వముడిన తుచ్చ భావములు, తుచ్చ చేష్టలు, అసంపూర్ణమైన భావం తీసిపారేయాలి. దురాలోచనలు హృదయంలోంచి తీసిపారేయమంటున్నారు. అంతేకాకుండా దుశ్చింతలు, దుశ్చేష్టలు కూడా తీసిపారేయాలి. తర్వాత ప్రేమ అనే జలాన్ని అందులో కట్టి నింపాలనుకున్నారు. ఆ నీరు పెడితే ఏమవుతుంది? క్షేత్రం మెత్తబడుతుంది. అప్పుడు మనం సాధన ద్వారా చక్కగా దున్నాలని చెప్తున్నారు. విత్తనాలు నాటడానికి అనువుగా చేసుకోమని చెప్తున్నారు. అక్కడ ఎరువు వేసామంటే ఇక్కడ ఇందాక మనం అనుకున్న మాట, ఇక్కడ ఎరువు ఏంటంటే విశ్వాసం అనేది ఎరువు. నాటవలసింది జ్ఞానం అనే విత్తనం. ఈ విధ్వంసక మార్గం చేయకుండా అంటే హృదయ క్షేత్రంలో ముళ్ళ చెట్లతో ఉండి గడ్డి బారి చౌడు భూమిగా జ్ఞానబీజం నాటితే అది ఏనాటికి అభివృద్ధి వస్తుంది అని క్వశ్చన్ వేస్తున్నారు. ఏ విధంగా ఫ్రూట్స్ ఇస్తుంది? సో దీన్ని దృష్టిలో పెట్టుకునే కృష్ణ పరమాత్మ అర్జునుడికి వ్యవసాయాత్మక బుద్ధి అని ఒక మాట చెప్పాడు. ఇది చేయాల్సిన హృదయాన్ని వ్యవసాయం చేయి, అందులో నామం అనే వృక్షం అభివృద్ధి కాగలదు, అందులోనే మోక్షం అనే ఫలాన్ని నువ్వు అందుకోగలవు. సో నిరంతర చింతన. సో దట్స్ వై అర్జున యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్ యువర్ హార్ట్. హృదయాన్ని పరివర్తన గావించుకో. ఈ హృదయ స్థాయిలో ఉన్న ఏకత్వాన్ని నువ్వు దృష్టిలో ఉంచుకో. నీకు రకరకాలుగా నీకు బంధువులు కనపడుతున్నారు, అందరిలో ఉన్న ఏకత్వం ఒకటే. బాహ్య దృష్టి నిర్మూలం చేసుకో, దైవత్వాన్ని నిర్మాణం గావించుకో. దెన్ ఓన్లీ యూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞుడు కాగలవు. నువ్వు అలా అయితే మాత్రమే యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ. నువ్వు అభయుడు కావాలి. ఇక్కడ 3 పదాలు చెప్తారు. ఈ 3 చెప్పుకున్న తర్వాత ట్రై కెన్ కన్క్లూడ్ ఫర్ టుడే. 3 మనకు తెలిసిన పదాలే, కానీ అర్థాలు వేరుగా ఉంటాయి. భయము, అభయము ఇంతకుముందు కూడా వచ్చింది. భయము, అభయము, నిర్భయం. ఆ తర్వాత కృష్ణుడి యొక్క తాపత్రయం ఏంటంటే అర్జునునిలోని భయాన్ని పోగొట్టుకోవాలి. అభయము, భయము, నిర్భయం చాలా తేడా ఉంటుంది అంటున్నారు స్వామి. భయానికి ఆపోజిట్ నిర్భయం. ఒకటి పోతే ఒకటి వస్తుంది, భయం పోతే నిర్భయం వస్తుంది. చిన్నపిల్లలకు మనమే చెప్తాం, ఆనందం బూచోడు వస్తాడని చెప్పి, వాడికి తెలియదు బూచోడు అని చెప్పి. ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, మనకు చాలాసార్లు చెప్పారు, కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. మనం నడుస్తున్నాం, ఒక త్రాడు పడి ఉంది, ఒక చీకటిగా ఉంది, అక్కడ లైట్లు లేవు. ఆ తాడుని చూశాడు, ఆ తాడుని చూసి పాము అనుకుని భయపడ్డాడు. అప్పుడు చేతిలో టార్చ్ వేసి చూశాడు. నేను అందుకనే నగర సంకీర్తన పోయేటప్పుడు మేము ఒకళ్ళిద్దరు చేతులు టార్చ్ పట్టుకొచ్చాను వాళ్ళు. సో ఆ టార్చ్ చేసాక ఇది పాము కాదు త్రాడు అని తెలిసి భయం పోయింది. సో అది రావటం పోవటం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. కారణం ఏంటి? భ్రమ. వేరే రీతిగా భావించుకోవటమే భయం, కానీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం నిర్భయం. ఇక అభయం అనేది రెండింటికి డిఫరెంట్, రిలేటెడ్ కాదు. ఎవరైతే నిరంతరము తన స్వస్వరూప సంధానంలో ఉండిన వాడికి భయ నిర్భయములకు అవకాశమే లేదు.
ఈ అభయత్వం అనే దాన్ని భయానికి విరుద్ధమైనదిగా భావించరాదు. షుడ్ నాట్ థింక్ లైక్ ది. ఈ అభయత్వంలో అనేకత్వం లేదు. ఏదో ఒక రెండో వస్తువు ఒకటి ఉన్నప్పుడే మనకు భయం ఏర్పడుతుంది. రెండో అనేది లేనే లేదు. అలాంటి స్థితి అందే అభయం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ, ఓన్లీ వన్. ఈ జగద్భావంతో జగద్దృష్టితో ఉన్నవాడికి భయం. విషయాపేక్ష లేని వాడికి భయం ఉండదు. ఇక్కడ పదార్థము పరార్థం రెండు మాటలు మనం వాడుతుంటాం. మనం బాహ్య పదార్థాలతో ఉంటే భయం వచ్చే అవకాశం ఉంటుంది. అదే పదార్థంలో మునిగిన వాడికి ఏమాత్రం భయం లేదు. హీఈస్ కాల్డ్ అభయుడు. సో మిగిలిన విషయాలు మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దామండి. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి మహాదేవుని సుందర పాదములకు శిరస్సు వంచి ప్రణమిలుతూ, అహం సత్యబోధక నాన్నగారికి, అమ్మగారికి హృదయపూర్వక నమస్సులు తెలుపుకుంటూ, ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలుపుకుంటూ, భగవాన్ విరచిత సత్యం శివం సుందరం 7వ భాగం 13వ అధ్యాయము మరొక వైద్య లీలా అద్భుతములో 442వ పేజీ మొదటి పేరాలో ఉన్నాము. ముందు విషయాలను కొంత మననం చేసుకుంటూ వై అరవింద్ గారు అనే ఆయనకు కలిగినటువంటి అనుభూతిని, ఆయనకి చేతిలో హఠాత్తుగా నొప్పి రావటం, తదుపరి ఆయన మద్యపానం సేవించేటువంటి విషయంలో కూడా విపరీతమైనటువంటి మోతాదుల్లో స్వీకరించడం, ఆయన అహంభావంగా ఆయన ఇనప జీర్ణ కోశంగా భావించటం. అయితే ఆయనకున్న వ్యాధి కూడా ట్రిపుల్ వెసల్ వ్యాధి, అంటే వాల్వులు బ్లాక్ అయిపోవటం, అది కూడా 90% అడ్డుపడి పూడుకుపోవటం. తదుపరి ఆయన వ్యాధి గురించి తన ఇంటర్నెట్ లో శోధించి భర్తృవిహీనలను గావించే రోగంగా, అంటే భార్యలను, ఆ జబ్బు ఉన్న రోగుల భార్యలను భర్తృవిహీనలు గావించే రోగంగా పేర్కొనడం. ఆయనకు భార్య, 2 కుమారులు ఉండటం జరిగింది. తదుపరి ఆయన చేసేటువంటివన్నీ కూడా శాస్త్రీయ హేతుబద్ధమైన ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు కానేరవని, అవి నన్ను పొరపడనివ్వని, అప్పటి వరకు కూడా నా గురించి నేను ఎంతో గర్వంగా విర్రవీగుతూ ఉండేవాడిని. కానీ అవే శాస్త్రీయ హేతుబద్ధ ఆలోచనలు స్పష్టంగా బిగ్గరగా నన్ను హెచ్చరిస్తూ నాపై సంధించి విసురుతుండిన సంకేతాలను, సందేశాలను నేను నిర్లక్ష్యం చేశానని ఆయన అనుకుంటున్నారు. ఈ రోజున నేను వైట్ఫీల్డ్ ఆసుపత్రి నుండి బయటికి వచ్చి ఇప్పటికీ 6 నెలలకు పైగా కాలం గడిచిపోయింది. నా గుండె ఇంకా కొట్టుకుంటూ పనిచేస్తూనే ఉంది. నా శరీరంలో అమర్చిన టైటానియం స్టీల్ తీగలు నా ఛాతీ ఎముకను దాని స్థానంలో స్థిరంగా పట్టి ఉంచుతూనే ఉన్నాయి. నా జేబులో నైట్రో గ్లిజరిన్ మాత్రలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. అత్యవసర సమయాల్లోనూ, ఆశ్చర్యక పరిస్థితుల్లోనూ నా గురించి తెలియపరచవలసిన వారి వివరాలలో నా పెద్ద కుమారుడి పేరు, ఫోన్ నెంబరు, నా సెల్ ఫోన్ ఎక్కించి స్పష్టంగా పేర్కొనబడే ఉన్నాయి. దానికి తోడుగా నాకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు, దాని మీద నా రక్తపు గ్రూప్ వివరాలు, స్థానిక ఎమర్జెన్సీ అంబులెన్స్ నంబరు అన్నీ రాసి పెట్టే ఉన్నాయి. ఈ నా పరిస్థితికి నన్ను నేనే నిందించుకోవాలి. కానీ వీటన్నిటికన్నా మిన్నగా బాబావారి ఆసుపత్రిలో జరిగిన విషయాలన్నీ నన్ను పూర్తిగా మారిన మనిషిగా మిగిల్చివేశాయని చెప్పాలి. అంతకుముందు నేను సంప్రదించిన వేరే ఇంకొక హాస్పిటల్ వారు నా రోగ నిర్ధారణ గావిస్తూ నా చేతికిచ్చిన బిల్లుతో పాటు నేను ఇంకా కొంతకాలం నా జీవితం కొనసాగించాలని ఆశించే పక్షంలో ఇంకొక 3 లక్షల రూపాయల మేరకు నేను పేదవాడినైపోవాల్సి ఉంటుందని సూచిస్తూ ఒక ఉచిత సలహా పత్రాన్ని కూడా జత చేశారు. అంతేకాదు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ శస్త్రచికిత్స కేవలం ఒక తాత్కాలిక ఉపశమన ప్రక్రియ మాత్రమేనన్న
సంగతిని కూడా హెచ్చరిస్తూ వారు ఆ సలహా పత్రంలో పేర్కొన్నారు. ఈ జబ్బు అంతకంతకు పెరుగుతూ విషమించేదే గాని నయమయ్యే వ్యాధి కాదని కూడా వారు నాకు తెలియజేశారు. రక్తంలో క్రొవ్వుపాళ్ళు ఒకానొక స్థాయిలో ఉండటానికి అలవాటు పడ్డ ఈ నా దేహం అంత త్వరగా మార్పులను తట్టుకోలేదు కదా. విజ్ఞాన శాస్త్రం చేయగలిగింది, చెప్పగలిగింది అంతవరకు మాత్రమే. ఆ సత్యం బోధపడగానే నేను మార్గాంతరాలను అన్వేషించడం ప్రారంభించాను. సరిగ్గా అప్పుడే నా పెద్ద కుమారుడు 12వ తరగతి పరీక్షలు రాయటం పూర్తయింది. వాడు తరగతిలో అందరికన్నా ఉత్తమ శ్రేణిలో ఉండటంతో పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అతడి అభిలాష. అంతకు మించిన మరో విచిత్రం ఏమిటంటే తానొక వైద్యుడు కావాలని మావాడు కోరుకోవటం. అప్పటి నా పరిస్థితులు నిజంగా అదొక పరిహాసోక్తియే కదా. అప్పటికే నా ఇంటి కోసం, కారు కోసం తీసుకున్న రుణాల తాలూకు కిస్తులు కట్టడానికే నా జీవితం, నా జీతం, నా భార్య జీతం రెండింటి నుండి పెద్ద మొత్తాలు నెలలా చెల్లింపులకే సరిగిపోతున్నాయి. దానికి తోడు మా అబ్బాయి పై చదువులకు డబ్బు కావాలి. ఆ పిల్లవాడు చదువుపై చూపించే శ్రద్ధాశక్తులు, పురోభివృద్ధికి రావాల్సిన అతని ఉజ్వల భవిష్యత్తుల దృష్ట్యా అతనికి ఆ అవకాశాన్ని నిరాకరించడం అంటే అదొక పెద్ద నేరమే అవుతుందని నా భావన. కానీ ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు పాల్పోలేదు. ఇక్కడ నేను ఒక విషయం ఒప్పుకొని తీరాలి. నా జీవితంలో ప్రప్రథమంగా నేను పైకి ఆకాశం వైపు చూసి ఏదైనా అద్భుతం జరిగితే బాగుందని ప్రార్థించిన మాట వాస్తవం. నా జీవితంలో ఇక మానవయత్నం పూర్తిగా ముగిసినట్లన్న దశకు నేను చేరుకున్నాను. ఇక ఆ స్థితిలో నన్ను రక్షించగలిగేది మానవాతీతమైన ఏదో శక్తి మాత్రమే. ఇంచుమించుగా అదే సమయంలో నేను నా చిన్ననాటి స్నేహితుడు ఒకరిని కలవటం తటస్థించింది. ఇంతకు ముందు సంగతి వేరు, కానీ ఇప్పుడు మాత్రం నేను దాన్ని కాకతీయమానాలో సరిగ్గా ఏకకాలంలో సంభవించిన యాదృచ్ఛిక సంఘటనలో మాత్రం నేను అనను. ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం కాలేజీలో కలిసి చదువుకున్నాము. ఆ తర్వాత ఎవరి త్రోవన వారు వెళ్ళిపోయాము. అలాంటిది ఒకే రోజున, ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో, ఒకే ఆసుపత్రి బయట నేను, నా పాత మిత్రుడు ఇద్దరము మా కారును ఒకే చోట పక్క పక్కనే నిలపటం అనేది కాకతాళీయము, యాదృచ్ఛికము, ఆకస్మికంగా జరిగిన సంఘటన కానేరదు, కాదాలదు కదా. అది పూర్తిగా దైవికము, ఇతపూర్వమే నిర్ణీతము అయిన దివ్య సంకల్ప ఘటితమని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ముందుగా మా మిత్రుడే నన్ను గుర్తుపట్టి పలకరించాడు. నేను విచారగ్రస్తుడనే ఉన్న స్థితిలో అతడు నన్ను పలకరించాడు. ఇక మేము ఇరువురము సంభాషణలోకి దిగాము. మాటల సందర్భంలో నా మిత్రుడికి అప్పటి నా దుస్థితిని, దీనావస్థను గురించి చెప్పాను. అతడు నన్ను వెంటనే తన ఇంటికి ఆహ్వానించాడు. నా మిత్రుడు ఇటీవలే హైదరాబాద్కు మకాం మార్చడం, అతని ఇల్లు కూడా మా ఇంటి నుండి కేవలం 20 నిమిషాల కారు ప్రయాణ దూరంలోనే ఉండటం, ఇవి ఎంత మాత్రమూ కాకటజము కానేరమని నా దృఢ నమ్మకం. ఆ మిత్రుడి ఇంటి గుమ్మంలో అడుగు పెడుతుండగానే సరిగ్గా ఎదురుగా ఉన్న గోడ మీద నిలువెత్తు ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చిత్రపటం చూడగానే ఎవరినైనా ఆకట్టుకునే విధంగా అందంగా, ఆకర్షణీయంగా, సజీవ చిత్రం వల్లే కనిపించింది. ఆ విధంగా నేను నా జీవితంలో ప్రప్రథమంగా భగవంతుణ్ణి కలుసుకోవడం జరిగింది. నా మిత్రుడు శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యుడు. అతడు నాకు స్వామివారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల గురించి పూర్తి సమాచారం తెలియజేశాడు. ఈ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలతో సహా అన్ని రకాల వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారన్న వాస్తవాన్ని అంగీకరించటం, అరిగించుకోవటం సంశయాలువైన నా మనస్సుకు చాలా కష్టమే అయింది. నా మిత్రుడు నన్ను బలవంత పెట్టి బాగా ఒత్తిడి చేసిన మీదట మేమిద్దరం కలిసి ప్రశాంత నిలయంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్ళాం. చూడటానికే ఒక దేవాలయం వల్లే ఉన్న ఆ ఆసుపత్రి లోకాతీతమైన ఒక నూతన ప్రపంచం వల్లే పూర్తిగా ఆశ్రమ వాతావరణంలో కూడి ఉండి అత్యంత సౌందర్యంతో ఉట్టిపడే అద్భుత నిర్మాణ కౌశలముతో అరారుతూ పరిపూర్ణత సంతరించుకున్న ఆ ఆసుపత్రి భవనాలు,
ఆ పరిసరాలను, అటు పిమ్మట ఆసుపత్రిలోని కట్టుదిట్టమైన కాల నియమాలు, అక్కడి అద్భుతమైన వసతి సదుపాయాలు, ఇవన్నీ నా ఊహలను సవాలు చేస్తూ వాటికి అందనంత అతీతమైన స్థాయిలో ఉన్నాయని నాకు అనిపించింది. భగవాను అనుగ్రహంతో నాకు కూడా అక్కడ సేవ చేసుకునే అనుగ్రహాన్ని నిత్యము ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కల్పించారు స్వామివారు. ఎంతో ఆనందం పొందుతుంటా ఆ సేవలో ఎంతటి అనుగ్రహం స్వామివారు ఇచ్చారో. ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి ఆ రోగులు కానివ్వండి, వారి తాలూకు వారి కానివ్వండి, అవి ఇప్పుడు మననం చేసుకున్నటువంటి అనుగ్రహం స్వామివారు ఇచ్చారు. అలాగే అప్పటికే ఆసుపత్రిలో శస్త్రీకరణ చేయవలసినటువంటి అనేక మంది రోగుల జాబితాలో తమ మందు కోసం వేచి ఉన్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో అక్కడ సిబ్బంది మమ్మల్ని వైట్ఫీల్డ్ ఆసుపత్రికి వెళ్ళమని చెప్పారు. బెంగళూరు చేరుకుని వైట్ఫీల్డ్ ఆసుపత్రిలో ప్రవేశించే సమయానికి నేను పూర్తిగా మారిన మనిషిని అయిపోయాను. నాలో స్పష్టమైన మార్పు చేసుకున్నదన్న విషయం నిర్ధారణ. ఇక వైట్ఫీల్డ్ ఆసుపత్రి అయితే సరే అక్కడి క్రమశిక్షణ పద్ధతులు, అక్కడి వారి సమర్థవంతమైన పనితీరు చూసి నేను అంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువగా ఆశ్చర్యానికి లోనయ్యాను. నాకు, నా భార్యకు తోడుగా మాతో పాటే నా మిత్రుడు కూడా వైట్ఫీల్డ్ ఆసుపత్రికి వచ్చాడు. కానీ ఆసుపత్రిలో ఒక రోగి, ఒక సహాయకులు అన్న నిబంధన ఖచ్చితంగా నిర్బంధముగా అమల్లో ఉండటం వలన నా స్నేహితుడు ఆసుపత్రి బయటే వేచి ఉండవలసి వచ్చింది. వారి ఆ కఠోర క్రమశిక్షణ, నియమ నిబంధనల పట్ల నాకేమీ ఆక్షేపణలు, ఫిర్యాదులు లేవు. వాటిని నేను అభ్యంతరకరంగా భావించనూ లేదు. అక్కడ ఏమవుతుందో నేను గ్రహించే లోపుగానే వారు నా ఫోటో తీయటం, పేరు నమోదు చేసుకోవటం, ఒక గుర్తింపు కార్డు తయారు చేసి నా చేతిలో పెట్టడం అన్ని క్షణాల మీద జరిగిపోయాయి. అవుట్ పేషెంట్ వార్డులో కూడా ఎలాంటి జాప్యానికి, తాత్సారానికి అవకాశం లేకుండా అక్కడి పద్ధతులన్నీ అంత పకడ్బందీగా సజావుగా సాగిపోతాయి. అంతకుముందు హైదరాబాద్లో వైద్యులు నాకు చేసిన వైద్య పరీక్షలు, వాటికి సంబంధించిన నివేదికలు, నా ఆరోగ్య వైద్య పరిస్థితుల గురించిన అన్ని వివరాలతో కూడిన పత్రాలను నా వెంట తెచ్చుకుని వాటితో నేను సిద్ధంగా ఉన్నాను. వైట్ఫీల్డ్ ఆసుపత్రిలో వైద్యులు మరలా ఇంకొకసారి అన్ని రకాల పరీక్షలు చేసి అంతకుముందు హైదరాబాదులోని వైద్యులు చేసిన రోగ నిర్ధారణనే ధృవీకరించారు. కాకపోతే నా వ్యాధి వాస్తవ పరిస్థితి హైదరాబాదులోని వైద్యులు వర్ణనలతో చిత్రీకరించి చెప్పినంతటి గంభీర స్థాయిలోనైతే లేనేలేదు. అయితే హైదరాబాదులోని ఆ వైద్య సంస్థల పేర్లు వెల్లడించకుండా వదిలేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే ఇతరులను తప్పు పట్టడం, నిందించడం మన స్వామి ఏమాత్రం హర్షించరు, అంగీకరించరు, ఆమోదించరు కూడా. ఇప్పుడు నేను స్థాయి సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయటంలో నిమగ్నమైనాను. ఇంతకు పూర్వమే ఈ భగవానుని దివ్య సన్నిధికి చేరుకుని ఉంటే ఎంత బాగుండేదో కదా అని ఇప్పుడు నేను విచారిస్తున్నాను. స్వామి మ్యాగ్నెటిక్ పవర్ కదా, ఎంత వారినైనా లాక్కుంటారు. ఇనుముని మనం అంతా ఇనుము మనుషులం కాబట్టి చక్కగా అయస్కాంత శక్తితో ఆయన లాగేసుకుంటారు. ఇక మళ్ళీ నా కథలోకి వెనక్కి వెళితే నా శస్త్రచికిత్స తేదీ నిర్ణయించి నాకు లేఖ ద్వారా తెలియజేస్తామని, ఆ లేఖ అందుకున్న మీదటనే ఆసుపత్రిలో ఇన్పేషెంట్ గా చేరటానికి, శస్త్రచికిత్సకు సిద్ధమై రావలసి ఉంటుందని ఆ ఆసుపత్రి వారు నాకు చెప్పారు. అప్పటిదాకా నా ఆరోగ్య పరిస్థితిని మందులతోనే సంపాదించుకోవాల్సి ఉంటుంది. కొద్ది నెలల్లోనే నాకు ఆ ఆసుపత్రి నుండి పిలుపు అందింది. నాకు శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఐసీయూలో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నాను. నా ప్రాణానికి ఊతమిస్తూ అనేక పరికరాలు నా చుట్టూ కనిపించాయి. ఒక డాక్టర్ గారు నన్ను పెద్దగా పేరు పెట్టి పిలవసాగారు. అప్పుడు మొట్టమొదటి నా మనసులో మెరుపుబలే తళుక్కున మెరిసింది, థ్యాంక్ యూ స్వామి అన్న ఆలోచన. ఇక రెండవ ఆలోచన, నేను ప్రాణాలతో సజీవంగా బ్రతికే ఉన్నాను అన్నది. ఇక ఆ తర్వాత నేను తరచుగా గుర్తు చేసుకునే సంగతులలో కొద్ది రోజులు నేను ఐసీయూలో ఉండటం, తర్వాత నన్ను వార్డులోకి మార్చడం, అక్కడ ఫిజియోథెరపిస్ట్ నా వీపు మీద గట్టిగా చరుస్తూ నా శరీరంలోని కఫం బయటకు వచ్చేలా చేయటం, ఆ డైటీషియన్లు, ఆరోగ్య పోషకాహార నిపుణులు నాకు ఏమి తినాలనుందో అడగటం, వంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ స్వామి చెప్పారు, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం
ఇప్పుడు మనం కరిష్యే వచనం తవ అనేటువంటి సిద్ధాంతంలో ఉన్నాం కాబట్టి భగవంతుడు సర్వవ్యాపుడు సర్వాంతర్యామి. అందుకనే హృదయార్పిత భావంతో చేయటం వల్ల ఆయనకు ఇటువంటి అనుభూతులు అనుగ్రహాలు స్వామివారు ప్రసాదించారు. శస్త్రచికిత్స అనంతరం నాలో మానసిక స్థాయిలో కలిగే మనోభావాలు ఉద్వేగాలను పరిశీలించి నాకు తగిన సలహాలు సూచనలు మనోధైర్యం అందించేందుకు గాను కొంతమంది మహిళలు ఒక బృందంగా వచ్చి నాతో తరచుగా సంభాషిస్తూ ఉండేవారు. నా అంతరాంతరాలలో దాగుని ఉన్న భయాలను విచారాన్ని త్రవ్వి వెలికి తీసి వాటిని సమూలముగా పెరకివేసి నాలో నుండి ఆ భయాలను పూర్తిగా పారద్రోలే ప్రయత్నంలో ఆ మహిళలు నా పట్ల ప్రదర్శించిన అపారమైన సహనం స్వచ్ఛమైన అభిమానం నన్నెంతగానో ఆకట్టుకుని ప్రభావితుణ్ణి గావించినవి. సత్యముగా న్యాయముగా చెప్పాలంటే రోగుల మనోస్థైర్యాన్ని నైతిక బలాన్ని దృఢతరం చేసే ఇలాంటి ప్రక్రియలు ఏ ఇతర ఆసుపత్రిలోనూ చేపట్టబడతాయని నేను అనుకోను. అయితే నేను అంతకు ముందన్నాడు ఇలా ఏ ఆసుపత్రిలోనూ చేరి ఉండటం జరగలేదనుకోండి. నన్ను ఆసుపత్రి నుండి విడుదల చేసి ఇంటికి పంపించే రోజున నేను నా భార్య ఆ ఆసుపత్రి సెంట్రల్ హాల్లో ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఎంతో ఎత్తుగా ఉన్న గుమ్మటాకారపు శిఖరం కింద ప్రార్థనా పీఠమునందు ముందు నిలబడి నాకు పునర్జీవితాన్ని మరో జన్మను ప్రసాదించిన ఆ భగవంతునికి కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ ప్రార్థించాం. భగవాన్ బాబా అన్నట్లుగా విజ్ఞాన శాస్త్రం అర్థవృత్తం మాత్రమే, ఆ వృత్తాన్ని పూరించేది ఆధ్యాత్మికతయే. అందుకనే ఆధ్యాత్మిక ఆ హృదయ పుష్పాన్ని సమర్పించాలని. అంటే స్వామి చెప్పారు ఒకసారి, మనం ఎంతో ఆడంబరంగా రకరకాల పుష్పాలతో అలంకరించి భగవంతుని పూజలు చేస్తూ ఉంటాం కదా. ఆకర్షణ కోసం డెకరేషన్ కోసం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆర్భాటంగా చేసే ఆ పూజలు రిచువల్ అవుతుందన్నారు స్వామి. కానీ భగవంతుడు రాసింది ఇటువంటి వాడిపోయే పుష్పాలు కాదు. ఒకసారి స్వామి తమ దివ్యోపన్యాసంలో వీరందరూ ప్రేమతో ఇచ్చే పుష్పాలను నేను స్వీకరిస్తాను, కానీ ఆ పుష్పాలన్నీ నేను సృష్టించినవే, నేను కొనుక్కున్నది మీరు సృష్టించిన పుష్పాలను, వాడిపోయే పూలు, కుళ్ళిపోయే పళ్ళు, దేశపు డెల్లలు దాటితే విలువలేని నాణ్యాలు మీ నుండి నేను స్వీకరించను. అంటే పవిత్రత కావాలంటున్నారు. దాన్ని ప్రేమ, దయ, క్షమ, అహింస వంటి సద్గుణములను సమర్పించమంటున్నారు స్వామి. అంటే సద్భావులనే అటువంటి పుష్పాలు నాకు ఎంతో ఆనందిస్తాయి అన్నారు. అంటే భగవంతుణ్ణి మనం హార్ట్లో పెట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చక్కటి అనుగ్రహాన్ని మనకు అనుభూతిస్తారనేటువంటి ఇటువంటి వృత్తాంతాలు ఎన్నో మనం మననం చేసుకుంటూ ఉంటాం. నా భాగ్యవశాత్తు ఇప్పుడు నా జీవిత వృత్తం పూరించబడింది. పూర్వం నేను ఒక నాస్తికుడిని, కానీ ఇప్పుడు నేను భగవద్విశ్వాసం గల ఒక ఆస్తికుడిని. ఇప్పుడు నేను దేవుడున్నాడు అని నమ్ముతున్నాను. నాకు దేవుడంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. డాక్టర్ మిషెల్ క్రుకాఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని నార్త్ కెరోలినా రాష్ట్రంలో డ్యూక్ యూనివర్సిటీలో కార్డియాలజీ ప్రొఫెసర్. 1989లో కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వారు కరోనరీ ఆర్టరీ జబ్బులపై నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొనడానికి భారతదేశానికి వచ్చిన ప్రొఫెసర్ క్రుకాఫ్ ఆ సమావేశానంతరం అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో ఆయన ప్రక్క సీట్లోనే గ్యారీ బెల్జ్ అనే మరొక అమెరికా దేశస్థుడు కూర్చుని ఉన్నాడు. ఆ విధంగా ఆ ఆకాశ మార్గంలో డాక్టర్ క్రుకాఫ్, గ్యారీ బెల్జ్లు ఒకరినొకరు కలుసుకోవడం యాదృచ్ఛికము కాకతీయము అయినా సంభవం ఎంత మాత్రము కాదనే చెప్పాలి. వారి కలయికను దైవ సంకల్పానుసారం ఇతపూర్వమే నిర్ణీతమై కల్పించబడిన ఒక నిర్దిష్ట ఘటనగా చెప్పుకోవచ్చు. స్వామివారు ఎన్నో కాకతీయంగా మనకి చేస్తూ ఉంటారు. సత్యం శివన్ సుందరం చదవటానికి కోటేశ్వర మాస్టర్ గారు నాకు చాలాసార్లు ఫోన్ చేశారు, కానీ నాకున్న ఆ స్వామి ఎందుకు అనుగ్రహం లేదు. ఇవాళ అనుగ్రహం ఇది కూడా కాకతాళీయమే.
అదే కాకుండా నాన్నగారికి స్వామివారు కలలో కనిపించి వేమవరం గ్రామంలో అమృత కలశాలు ఇప్పించు అని చెప్పటము, అది నేను ఆచరించే విధంగా ఆ స్వామివారు అభయాస్త ఆశీస్సులతో గత 2 సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా భయపడుతూ ఉంటా. ఈ నెలలో చేయగలనా, ఈ నెలలో చేస్తానా, ఏం జరుగుతుంది అని. వై ఫియర్ ఐ ఆమ్ హియర్ అంటారు కదా స్వామి. అట్లాగే నా జీవితంలో కూడా అటువంటి సంఘటనలు స్వామివారు కల్పిస్తూ ఉన్నారంటే అది స్వామి ఇచ్చిన గొప్ప అనుగ్రహ, అదృష్ట, కటాక్ష, కరుణ. అదే విధంగా వారి కలయికను దైవ సంకల్పానుసారం ఇతపూర్వమే నిమిత్తమై కల్పించబడిన ఒక నిర్దిష్ట సంఘటనగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా కలుసుకున్న వారిద్దరూ ఒకరినొకరు మర్యాద పూర్వకంగా పలకరించుకోవడం, ఆ తర్వాత పరస్పర పరిచయాలు అయినాయి. గ్యారీ బెల్జ్ తాను తరచుగా సాగించే పరిత్తి యాత్రలలో ఒక దానిని అప్పుడే ముగించుకుని ప్రశాంతి నిలయం నుండి స్వదేశానికి తిరిగి ప్రయాణంలో ఆ విమానంలో ఉన్నాడు. డాక్టర్ కుకా వివరాలు తెలుసుకోగానే బెల్జీ తాను వెదుకోబోయిన తీగ తన కాలికే కాదు తన పక్క సీట్లోనే తగిలిందనే ఆనందశయంతో ఉప్పొంగిపోయాడు. అందుకు తగిన బలమైన కారణం ఉంది. గ్యారీ బెల్జీ కొద్ది సమయానికి ముందుగా ప్రశాంత నెలలో ఉండగా భగవాన్ బాబా వారు తాము పుట్టపర్తిలో నెలకొల్పుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించిన వివరాలు అతనికి విపులముగా విశదీకరించారు. ఆ ఆసుపత్రిలో అవసరార్థులైన రోగులందరికీ హృద్రోగాలకు, ఇతరత్ర వ్యాధులకు వివిధ శస్త్రచికిత్సలు ఉచితముగా చేస్తారని స్వామి చెప్పారు. అంతేకాకుండా ఈ పాశ్చాత్య దేశాల్లో హృద్రోగ చికిత్స నిపుణులైన వైద్యులు మరీ ముఖ్యంగా హైటెక్ వైద్య విధానాలతోనూ అధునాతన సాంకేతిక వైజ్ఞానంతో పనిచేసే అత్యంత ఆధునిక యంత్ర పరికరాలను ఉపయోగించడంలోనూ ఉన్నత పరిజ్ఞానం కలిగి ఉన్న ప్రసిద్ధ కార్డియాలజిస్టుల కోసం అన్వేషించమని బెల్జును భగవాను ఆదేశించారు. అలాంటి యోగ్యుడైన కార్డియాలజిస్ట్ లభిస్తే అతనిని తమ క్రొత్త ఆసుపత్రి నిర్వాహక పాలక మండలిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక సభ్యుడిగా చేర్చుకొని డైరెక్టర్ గా నియమించాలన్న తమ ఉద్దేశాన్ని కూడా స్వామి బెల్జీ వద్ద వ్యక్తపరిచారు. డాక్టర్ కుకాఫ్, గ్యారీ బెల్జ్ల మధ్య ప్రారంభమైన మర్యాద పూర్వక పరిభాషణలు దైవికంగా ఒకానొక నూతన వైద్య ఉద్యమానికి రూపకల్పన గావించే సచేతనత్వంతో కూడిన ఉత్సాహపూరిత చర్చలుగా మారి సార్థకత సంతరించుకున్నవి. ఆ విధంగా డాక్టర్ మిషెల్ క్రుకాఫ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వైద్య ఆరోగ్య సంరక్షణ ఉద్యమంలోకి ఆకర్షించబడి ఆ మహోద్యమంలో సముచిత పాత్ర పోషించే దివ్య అవకాశం అనుగ్రహింపబడినాయి. భగవాన్ బాబా వారితోనూ అద్భుతమైన శ్రీ సత్యసాయి వైద్య ఆరోగ్య పరిరక్షణ సేవా కార్యక్రమాలతోనూ సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా అప్పటి వరకు డాక్టర్ కుకాఫ్ కు రోగ చికిత్సా విధానాలపై ఉన్న దృక్పథంలో సమూలమైన మార్పు చేర్చుకుంది. ఆ ప్రభావంతో డాక్టర్ కుకాఫ్ గుండె జబ్బులకు చికిత్స పొందిన రోగులలో కలిగే ఆరోగ్య ఫలితాలపై ఆధ్యాత్మికత మరియు మానవ సంబంధాల ప్రభావం యొక్క పాత్ర అన్న అంశంపై పరిశోధనలు సాగించి ఆ రంగంలో ప్రప్రథమంగా ప్రగతి సాధించి ఇతర శాస్త్రజ్ఞుల కోసం ముందుగా వెలుగుబాటలు వేయగలిగారు. ఈ విధంగా స్వామివారు నాకు వసగబడిన సమయాన్ని స్వామివారి అనుగ్రహంతో సంపూర్ణంగా ఉంచి ఈ అవకాశం కల్పించినటువంటి భగవాన్ బాబా వారికి, నాన్నగారికి, అమ్మగారికి, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలుపుకుంటూ సాయిరాం. భగవాన్ బాబా వారు ఈ సత్యం సంవత్సరం 7వ భాగం చదివేట అవకాశం నాకు అనుగ్రహించినకు స్వామికి శతకోటి సమర్పించుకుంటూ, మరియు దీనికి అధిపతి అయినటువంటి మల్లి లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మి గారికి శతకోటి సమర్పించుకుంటూ, ఇందులో సభ్యులందరికీ కూడా ఆ హృదయాన్ని సమర్పిస్తూ గ్రంథపట్టం మొదలుపెట్టిన సాయిరాం. 1994 జనవరిలో ప్రశాంతి నిలయంలో కార్డియోవాస్క్యులార్ జబ్బులపై నిర్వహించబడిన ద్వితీయ అంతర్జాతీయ సింపోజియంలో పాల్గొన్న తర్వాత డాక్టర్ కుకాఫ్ డ్యూక్ యూనివర్సిటీలో మంత్ర అనే పేరుతో ఒక అధ్యయన పథకాన్ని ఏర్పాటు చేశారు. మానిటరింగ్ అండ్ యాక్చువలైజేషన్ ఆఫ్ నోయటిక్ ట్రైనింగ్స్ అన్న ఆంగ్ల శీర్షిక గల ఆ ప్రాజెక్టుకు
పొడి అక్షరాల్లో పుట్టి పేరు మంత్ర అన్నమాట. సాధారణంగా పదార్థ రూపంలో మనకు స్పష్టంగా గోచరమయ్యే ఔషధాలు కానీ, పరికరాలు కానీ, లేదా ఇతర ప్రక్రియలు కానీ వీటిని ఉపయోగించకుండా కేవలం మానవ లేక దైవ సంబంధమైన జీవశక్తులు, ఆత్మశక్తులు, ఇతర శక్తులు మొదలైన కంటికి కనిపించని శక్తులను ఉపయోగించడం ద్వారా అనుసరించే వివిధ చికిత్సా పద్ధతులు నోయోటిక్ థెరపీస్లో చేరి ఉంటాయి. రోగులపై అటువంటి అదృశ్య శక్తుల ప్రభావాన్ని పరిశీలించి, పరీక్షించి, పరిశోధనలు జరిపి ఆ ఫలితాల ఆధారంగా నూతన చికిత్సా పద్ధతులను ప్రస్తుత ఆధునిక చికిత్సా పద్ధతులకు తోడుగా ఉపయోగించడమే మంత్ర యొక్క ఉద్దేశ్యం. స్వామివారు నెలకొల్పిన 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ రోగులకు స్వస్థత చేకూర్చి వారి జబ్బులను శీఘ్రగతిన నయం చేయగల అద్భుత వాతావరణం గురించి మాట్లాడుతూ డాక్టర్ క్రికాఫ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హమైనవి. ఒక వ్యక్తి గుండె జబ్బు బారిన పడినప్పుడు తన జీవితమే గాలిలో వేలాడుతూ అటు ఇటు తూగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో అతని మనసులోకి తోడు మేళాలుగా సహవాద్యాలుగా భయం, ఆందోళన, బాధ, వ్యధ వచ్చి చేరతాయి. రోగాన్ని ఎదుర్కోవటంలో, రోగంపై పోరు సాగించటంలో అత్యుత్తమ వైద్య సాంకేతిక పరిజ్ఞానం ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ అదే సమయంలో మరొక పక్క రోగి కళ్ళల్లోకి చూస్తే అతని చూపుల్లో వెలువడే ప్రశ్న, మీరు నాకు ఇవ్వగలిగింది ఈ హైటెక్ వైద్యం మాత్రమేనా అని. కటికి చికటి కమ్మిన కాలరాత్రుల్లో ఆకాశంలో ప్రకాశించే తారల వలనే నిరాశ చీకటి కమ్మిన రోగుల హృదయపు లోయల నుండి వెలువడే పై ప్రశ్నకి సాకారమైన సజీవ సమాధానాలుగా నిలవగలిగినవి భగవాన్ బాబా వారి పుట్టపర్తి బెంగళూరులోని ఆసుపత్రులు మాత్రమే. ఆ ఆసుపత్రుల్లో అనుదినము నిర్విరామంగా అందించబడుతున్న ఉచిత వైద్య సేవలు మానవాళికి ఒక గొప్ప ఆదర్శముగా నిలవటమే కాకుండా మానవాళి అనుభవిస్తున్న వ్యధలను, దుఃఖాన్ని, బాధలను సముచిత వైద్య సేవల ద్వారా ఏ విధంగా ఉపశమింప చేయవచ్చునో సోదాహరణముగా మనకు బోధపరచడానికి భగవంతుడు ఎంతటి సంసిద్ధతో ఉన్నాడో అనేటువంటి వాస్తవానికి దృష్టాంతాలుగా ఆ ఆసుపత్రులు నిలుస్తాయి. ఆదర్శ వైద్య సేవా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో మనకు బోధపరుస్తూ భగవానులు ఆ వైద్య సేవాలయాల పథకాలను నిర్మించి ఉన్నారు. మనం చేయవలసిందల్లా మనం కళ్ళు తెరిచి వాటిని చూడటమే. డ్యూక్ యూనివర్సిటీలో మా వైద్య వృత్తి నిర్వహణకు అంటే క్లినికల్ ప్రాక్టీస్, మా పరిశోధనలకు, పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక వైద్య రంగానికి ఆ పరిశోధనల ఫలితాల నివేదికలు అందించడానికి త్రోవ చూపి ముందుకు నడిపించే ఇటువంటి ఒక దివ్య జ్యోతి లభించటం మాకు ఎంతటి ధన్యత, అనుగ్రహవసరమో కదా. సాయిరాం. స్వామి యొక్క సాయిమాధ స్వతస్ఫూర్తితో మానవాళికి ఒక దివ్య సందేశం ఇచ్చారు. నేడు దేశమునకు కావలసినది భోగభాగ్యములు కాదు, మానవ జీవితాలు పవిత్రమైనది, విలువైనది, జీవించతగింది. మానవ విలువలు లేకుండా ఆధ్యాత్మిక అయినటువంటి పేరుంది. నైతిక సమగ్రత, శాంతవచనాలు పేరుంది. మధురాత్మకమైన ధర్మానుభూతి మంట కలిసి పోయింది. ఆదర్శవాదమే అగునంటి పేరుంది. సమాజ సంక్షేమాలు. తెలుగు ఇట్లా ఇబ్బంది వాళ్ళకి ఎందుకు సార్? సరే, అక్షరాలు కొంచెం స్వామి కొంచెం సమాజ సంక్షేమాలను సమాజ సమాఖ్యలను అందించుకొని మానవతా విలువను సాధించే నిమిత్తము జన్మించిన
జన్మించినామను విశ్వాసంతో కాలాన్ని సార్థకము కావించుకోనవలను. ఇట్లు బాబా అని స్వామి మనకి లెటర్ రాశారు భక్తులకి సారం. అధ్యాయం 14 శ్రీ సత్యసాయి సాహితీ రంతనము. ఈనాటి భక్తులు భగవద్గీతనో లేక రామాయణమునో చూసిన తక్షణమే కన్నులు కద్దుకుంటున్నారు, శిరస్సులపై పెట్టుకుంటున్నారు, పీఠంపై పెట్టి పూజిస్తున్నారు. అయితే ఈ గ్రంథములు పూజల నిమిత్తం వచ్చినవి కాదు, ఆచరణ నిమిత్తమై వచ్చినవి. ఆచరణే ప్రధానమైనది. 1-2 ఆచరణలో పెట్టి చూడండి. గ్రంథము నుండి గంధముల విషయమును తీయాలి. పుస్తకమును కూడా మస్తకముగా మార్చవలను కానీ మస్తకమును పుస్తకముగా మార్చరాదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశం ఇది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 75వ జన్మదినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సనాతన సారథి మాసపత్రిక 2000 సంవత్సరం నవంబర్ నెల విశేష సంచిక పాఠక లోకానికి భగవాను వరప్రసాదంగా ఒక అరుదైన అపురూప కానుకను తనతో కొనివచ్చింది. 16 సంవత్సరాల తర్వాత భగవాన్ బాబా వారు తమ స్వదస్తూరితో స్వచ్ఛమైన తేట తెలుగులో భక్తులకు ప్రపంచ మానవాళికి అందించిన దివ్య సందేశమే సనాతన సారథి కొనివచ్చిన ఆ విశేష కానుక. మానవాళి పట్ల తమకు గల మాతృవాత్సల్యంతో తమ బిడ్డల క్షేమం కోరే ఒక మాతృమూర్తిగా దివ్య అవతారి భగవానులు వెలిపుచ్చిన ఆవేదన, అక్కర ఆ దివ్య సందేశంలో ప్రతిబింబించాయి. అంతేకాదు, మానవులు తమ ప్రస్తుత దుస్థితి నుండి రక్షింపబడటానికి, విముక్తులు కావటానికి అనుసరించవలసిన అతి సరళమైన మార్గదర్శక ఉపదేశ సూత్రాలను ఆ దివ్య సందేశంలో భగవాను నిర్దేశించారు. నేడు దేశములకు కావాల్సింది భోగభాగ్యములు కాదు, మానవ జీవితము పవిత్రమైనది, విలువైనది, జీవించతగినది. మానవతా విలువలు లేకుండా ఆధ్యాత్మికము అడుగంటిపోతుంది. నైతిక సమగ్రత, శాంతము నశించిపోతుంది. మధురాత్మకమైన ధర్మానుభూతి మంట కలిసిపోతుంది. ఆదర్శవాదమే అడుగంటిపోతుంది. సమాజ సంక్షేమాన్ని లక్ష్యమందుంచుకొని మానవతా విలువను సాధించే నిమిత్తం జన్మించినాము అనేటువంటి విశ్వాసంతో కాలాన్ని సార్థకము కావించుకోవాలను. ఇట్లు బాబా అని స్వామి సందేశం ఇచ్చారు మనకి. భగవానులపై దివ్య సందేశమును ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లోని అసంఖ్యాక భక్తులకు, పాఠకులకు 12 భారతీయ భాషల్లోనూ 11 విదేశీయ భాషల్లోనూ మొత్తం 23 భాషల్లో చేరవేసింది. సనాతన సారథి ఆ భాషలలో తెలుగు, అస్సామీ, హిందీ, గుజరాతీ, మలయాళీ, కన్నడ, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ, కాశ్మీరీ మరియు బెంగాలీ భారతీయ భాషలు కాగా ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మను, ఇటాలియను, గ్రీకు, క్రొవేషియన్, జపనీస్, నేపాలీ, రష్యన్, సింహళీ, చైనీ భాషలు విదేశీ భాషలు. వీటిలో ఇంగ్లీషు, తెలుగు సనాతన సారథి సంచికలు మాత్రం ప్రశాంత నిలయం నుండి వెలువడుతుండగా తక్కిన అన్ని భాషల్లో సనాతన సారథి పత్రిక భారతదేశంలోని వివిధ సంబంధిత భాష రాష్ట్రాల్లోనూ మరియు ఆయా సంబంధిత ఇతర దేశాల్లోనూ ప్రచురింపబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సనాతన సారథి పత్రికకు గల చందాదారుల సంఖ్య 2.5 లక్షల పైనే ఉంటుంది. 1958లో పత్రిక ప్రారంభించినప్పటి నుండి గడిచిన పలు దశాబ్దాల కాలంలో సనాతన సారథి ప్రవృద్ధమవుతూ విస్తరిల్లుతున్న తీరుతెన్నుల కథ ప్రియమైన చదువుల మనసులను ఆకట్టుకునే ఆసక్తిదాయకమైన విజయ వైభవ గాథ అనిపించక మానదు. 1953లో ఇదే దశమి పర్వదినాన భగవాన్ బాబా వారు చేసిన ప్రప్రథమ బహిరంగ దివ్య ప్రసంగంలో వారు ఒక మహత్తర దివ్య ప్రకటన చేశారు. అదేమిటంటే, ఈ నా జీవితంలో మొదటి 16 సంవత్సరాలు బాలలీలలతో గడుస్తుందని, తర్వాత 16 సంవత్సరాలు నా మహిమలు చూపి ఈ తరం వారికి సంతోషం కలిగిస్తానని నేను మీకు తరచుగా చెప్తూ ఉన్నాను. సంతోషం, సంతృప్తి ఈ రెండు తాత్కాలికమైనటువంటివే, కానీ మీరు వాటిని దక్కించుకున్నప్పుడు అది శాశ్వతమైన ఆనందానికి దారితీస్తుంది. నా 32వ సంవత్సరం దాటిన తర్వాత
నేను మరింత ఉత్సాహంతో మానవాళికి ఉపదేశాలను అనుగ్రహిస్తాను. దానివల్ల త్రోవ తప్పిన మానవులు సత్య, ధర్మ, శాంతి, ప్రేమల వైపు పయనిస్తారు. అంటే అర్థం అప్పటి నుంచి నేను లీలలను, మహిమలను చూపనని కాదు, ధర్మ సంస్థాపన ప్రథమ కర్తవ్యంగా భావించి మానవులో ఉన్న దుష్టబుద్ధిని నశింపచేసి మానవుని మనస్సును సనాతన ధర్మం వైపు మరలిస్తాను. స్వామి ప్రభుత్వం కనుక పంచవర్ష ప్రణాళిక ఎలా చేస్తారో అట్లాగే స్వామికి ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు స్వామి. సనాతన సారథి మాసపత్రికను ఆరంభించడం అనేటువంటి విశేష ఘట్టాన్ని భగవాన్ అవతార దివ్య ప్రణాళికలో, అంటే మాస్టర్ ప్లాన్లో ఉపదేశ కాండ అనే దశ ప్రారంభానికి గుర్తుగా భావించవచ్చు. ఆ పత్రిక వ్యవస్థాపన కార్యములో భగవాను ప్రవేశించిన విధానము, తిరుతిన్నులు, వారి దివ్య కార్యాచరణ శైలిలోని కొన్ని ప్రధాన లక్షణాలను, విశిష్టతలను ఎత్తి చూపుతూ ప్రస్ఫుటముగా గావిస్తున్నవి. స్వామి ఏ కార్యక్రమం చేపట్టినా వారికి అది ప్రేమతో చేసే సేవగానే ఉంటుంది. స్వామి తాము చేపట్టే ఏ ప్రణాళికలోనైనా తమ దృష్టిని స్థూల లక్ష్యంపైనే కేంద్రీకరించినప్పటికీ ఆ పనికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలను కూడా ఎంతో జాగ్రత్తగా పూర్తి ధ్యాసతో పరిశీలించడం గమనిస్తే భగవాన్ బాబా వారు తమ ప్రణాళికలపై తీసుకునే విశేష శ్రద్ధ, అలుపెరగక పాటుపడే తత్వం మనకు బోధపడగలవు. పైగా ప్రతి పనిలోనూ పూర్తిగా లీనమై సంపూర్ణ నిమగ్నతతో నిర్వహిస్తూ ఉన్నప్పటికీ అదే సమయంలో అవేవి తమకు పట్టనట్టు ఉదాసీనతతో అసంగతముగా ఉండటం, ఏ పని చేసినా అందులో పరిపూర్ణత కోసం పరిశ్రమిస్తూనే దేనిపైన ఆపేక్ష, అనుబంధం ఏమాత్రం లేకుండా ఉండటం భగవాన్ కార్యశైలిలోని విశిష్ట లక్షణాలకు మరికొన్ని చెరగని గుర్తులు. నిరంతరము నిర్విరామంగా అలుపెరగక పని చేయాలనే అభిలాషను, కష్టపడి పనిచేసే తత్వాన్ని భగవాన్ బాబా వారు తమ జీవితంలో చాలా కాలం పూర్వమే ప్రపంచానికి వెల్లడిగావించారు. అది 1944 సంవత్సరం. 18 ఏళ్ల కిషోర ప్రాయులైన భగవాన్ బాబా వారికి అప్పటికింకా తనకంటూ ఒక సొంత చోటు లేని రోజులవి. పుట్టపర్తి గ్రామంలో కర్ణం గారింట్లో ఉంటూ అప్పటి తమ వద్దకు సహాయార్థులైన వచ్చే వందలాది మంది భక్తులను ఆ ఇంట్లోనే కలుస్తూ వారిపై ప్రేమాధారాలు ప్రసరించేవారు. ఆ విధంగా వస్తూ ఉండిన వందలాది భక్తుల్లో ఎవరు స్వామివారి నుండి కోరికలు చెప్పించుకొని, అంటే అంతరంగిక సంభాషణలు అవకాశాన్ని పొందకుండా కానీ కర్ణంగారి అంటే కీర్తి చేసే కరణం లక్ష్మీనారాయణ భార్యలైన సుబ్బమ్మ, కమలమ్మ గారుల చేతి వంట తినకుండా కానీ తిరిగి వెళ్ళేవారు కారు. సుబ్బమ్మ, కమలమ్మ గారులు తమ ప్రియమైన ప్రభువుకు తాము చెయ్యగల వినయపూర్వక భక్తి సేవలుగా భావించి ఆ వచ్చిన భక్తులందరికీ నిర్విరామంగా భోజనాలు వడ్డిస్తూనే ఉండేవారు. ప్రతిరోజు కనీసం 10 ఎడ్ల బండ్లు నిండగా భక్తులు, స్త్రీ పురుషులు వస్తూనే ఉండేవారు. బ్రహ్మానంద ప్రదాయకమగు భగవాన దివ్య సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళలేక ఆ వచ్చిన వారిలో కొంతమంది వారాల తరబడి అక్కడే ఉండిపోయేవారు. తెల్లవారుజామున మొదలుకొని అర్ధరాత్రి పొద్దుపోయే వరకు భగవాన్ ఆ భక్తులకు అంతరంగిక సంభాషణలను అనుగ్రహిస్తూనే ఉండేవారు. ఒకసారి కమలమ్మ గారు సాహసించి భగవాన్ బాబా వారిని, స్వామి వాళ్ళందరితో అంతసేపు మాట్లాడుతూ మీరు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటూ పాటుపడుతున్నారు అని అడిగారు కూడా. అప్పుడు స్వామి ఆమె చెప్పిన సమాధానం చరిత్రాత్మకమైనది, అవతార విశిష్టం తెలియజేసింది కూడా. ఇప్పుడు నేను ఇలా చెయ్యకపోతే నా వద్దకు కనీసం ఒక్క కాకి కూడా రాదు. కానీ మున్ముందు వేలాది మంది నన్ను చుట్టుముట్టి ఒక్క క్షణం కూడా నన్ను వేడక ఎల్లప్పుడూ నాతోనే ఉండే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు నన్ను, నా సంపూర్ణ వైభవాన్ని తప్పకుండా చూస్తావు అని చెప్పారు స్వామి ఆవిడికి. ధన్యజీవులైన సుబ్బమ్మ, కమలమ్మ గాలతో మరొక సందర్భంలో స్వామి ఎంతో గోప్యంగా అంతరంగికంగా చెప్పారు ఈ విధంగా. ఈ వచ్చే వాళ్ళందరికీ వెంటనే అంటే కోరికలు చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చి ఎంత శీఘ్రంగా వీలైతే అంత త్వరగా వాళ్ళని పంపించేయాలని నా ఆలోచన.
లేకపోతే మీరు ప్రతిరోజు ఇంకా ఇంకా ఎక్కువ మందికి వంటలు వండి పెడుతూనే ఉండాల్సి వస్తుంది కదా. ఆ పాత రోజుల నుండి మనం మళ్ళీ సనాతన సారథి మాసపత్రిక ఆవిర్భావ నేపథ్య కథకు తిరిగి వస్తే, పత్రిక ప్రారంభించాలని ఒకసారి నిర్ణయానికి రావడమే తరువాయిగా ఆ పథకాన్ని ముందుకు నడపడానికి, అమలు జరపడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయటానికి చాలా కష్టించి పనిచేశారు భగవాన్. సరైన పనికి సరైన వ్యక్తిని ఎంపిక చేసే స్వామివారి అమోఘమైన చతురత ఆ పత్రిక సంపాదకునిగా సిఎన్ కస్తూరి గారిని ఎంచుకోవటంలో తేట తెల్లమైంది. అదిగాక ఆ పుట్టపర్తిలోనే స్థిరపడి భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో తనకు చేతనైనంత మేరకు రవ్వంత సేవనైనా చేసుకోవాలన్న కస్తూరి గారి చిరకాల మనోవంచ కూడా ఆ విధంగా నెరవేరింది. వాస్తవానికి 1954లో తాను మైసూరు విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేసినప్పటి నుండి సాధ్యమైనంత త్వరలో పుట్టపర్తి చేరుకొని భగవాన్ దిపత సన్నిధిలో సేవ చేసుకోవాలన్న కోరిక కస్తూరి గారిలో బలీయంగా ఉండేది. కానీ భగవాన్ బాబావారే కస్తూరి గారి ఆకాంక్షను 4 సంవత్సరాల పాటు వాయిదా వేస్తూ ఆలస్యం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు స్వామి ఒకసారి తమ బెంగళూరు పర్యటన సందర్భంలో కస్తూరి గారితో ఇక పుట్టపర్తికి వచ్చేయమని చెప్పారు. ఇంకా నీకు పుట్టపర్తిలో ఇప్పుడు కావలసినంత పని ఉంది, త్వరలో ఒక మాసపత్రిక ప్రారంభం కాబోతుంది అన్నారు. స్వామి చెప్పారు ఆ విధంగా. ఆ మాట విన్న కస్తూరి గారి హృదయపు లోతుల నుండి ఆనందపు బొటలు ఒక్కసారిగా పైకి చిమ్మి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నంతలోనే మళ్ళీ బాబావారే ఆ పత్రిక పేరేమిటో ఊహించు చూద్దాం అని కస్తూరి గారిని ఊరిస్తూ ఆట పట్టించారు. భగవానుల దివ్య సంకల్పాన్ని తెలుసుకోవటం, అందులోకి తొంగి చూడటం తమకు సాధ్యం కాదని కస్తూరి గారు సవినయంగా ఒప్పుకున్నప్పటికీ భగవాన్ బాబావారు ఆయన్ను వదలకుండా పట్టుబట్టి బలవంతంగా పత్రిక పేరు చెప్పాలని రెట్టించటంతో ఇక తప్పనిసరిగా భావించి సహజంగా ఉత్సాహవంతులైన ఆ భావి సంపాదకుడు కస్తూరి గారు సంకోచిస్తూనే దివ్య పదం, ప్రేమయోగ, ప్రేమోయోగ, కర్మ, ధర్మ అటువంటి కొన్ని పేర్లను చెప్పారు. అవేవి కాదని ప్రక్కకు నెట్టివేస్తూ ఆ పత్రికకు సనాతన సారథి అన్న పేరు నిర్ణయించాను అని తమ దివ్య సంకల్పాన్ని ప్రకటించారు భగవాన్. ఆ తర్వాత కొద్ది వారాల్లోనే భగవాన్ బాబావారు కస్తూరి గారిని వెంట పెట్టుకొని బెంగళూరులోని ఎవెన్యూ రోడ్లో ఉన్న విచార దర్పణ్ ప్రెస్ అనేటువంటి ఒక ముద్రాలయానికి వెళ్ళి కాలితో తొక్కి నడిపించే ఒక పాత అంటే టెటిల్ ముద్రణ యంత్రాన్ని, దాంతోపాటుగా ఇంగ్లీషు, తెలుగు లిపులలో అక్షరాల అచ్చులున్న విడివిడ జతల పెట్టెలను ఖరీదు చేశారు. ఆ వెంటనే ప్రశాంతి నిలయం ఆశ్రమ ఆగ్నేయ మూలలో మందిర సమీపంలో ఉన్న ఒక పెంకుటింట్లో ముద్రణాలయం, ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయబడింది. మొదటిలో చాలా నెలల వరకు సనాతన సారథి మాసపత్రికకు సగం తెలుగులోను సగం ఇంగ్లీష్లోను ద్విభాషా పత్రికగా సంయుక్తంగా ప్రచురింపబడుతూ ఉండేది. ఆ 2 భాషలకు కస్తూరి గారే సంపాదకులు. కస్తూరి గారికి కన్నడ భాషలో మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే ఆయన కన్నడ సాహిత్య రంగంలో మంచి పేరు గడించిన వారు. కానీ తెలుగు భాషలో ఆయన పరిజ్ఞానం అంతంత మాత్రమే అవటం వల్ల అది ఆయనకు ఒక అవరోధంగా మారింది. తెలుగు భాషలో ప్రథమ పరిచయ పాఠ్య పుస్తకముగా చిన్నపిల్లల నుండి విద్వాంసుల వరకు సుపరిచితమైన అంటే పెద్ద భాష శిక్షతో మొదలుపెట్టి తెలుగు భాష నేర్చుకోవడానికి ఆయన పడిన కష్టాలు, పత్రికలో తెలుగు భాగాన్ని ప్రచురించడంలో సాక్షాత్తు భగవాన్ బాబావారి నుండే అవసరమైన అన్ని సహాయక మార్గదర్శక ఉపదేశ పాఠాలు, బోధనా సూత్రాలను నేర్చుకోవటం ఆయనకు ఒక పక్క పరమానంద పారవశ్యంతో కూడిన ఉల్లాసభరిత అనుభవంగాను, మరొక పక్క అత్యంత వ్యధాభరితమైన కఠిన అభ్యాసంగా కూడాను ఉండేది. కొన్ని సమయాల్లో పత్రిక ఆలస్యమవుతుందని అనిపించినప్పుడు ఆ చిన్న ముద్రణాలయంలో కంపోజర్ మరియు ప్రింటర్కి పనిచేసే అంటే అక్షరాలు మార్చి ముద్రణ యంత్రం అనిపించే వ్యక్తి
నరసింహాచారికి సహాయకుడిగా కూడా కస్తూరి గారు పని అందుకొని చేయవలసి వచ్చేది. వయోధికులైన ఆ ఎడిటర్ కమ్ ప్రూఫ్ రీడర్ అంటే సంపాదకుడు, అచ్చు తప్పులు దిద్దే వ్యక్తిగా జోడు బాధ్యతలు నిర్వహిస్తున్న కస్తూరి గారు అన్నమాట. సహాయాన్ని నరసింహాచారి ఏమాత్రం నిరాకరించకుండా నిరభ్యంతరంగాన్ని స్వీకరించేవాడు. తర్వాతి కాలంలో ప్రశాంతి నిలయం ఆశ్రమ ఆవరణలో తపాలా కార్యాలయ శాఖ తెరవడంతో పోస్ట్ మాస్టర్ బాధ్యతలను కూడా కస్తూరి గారే నిర్వహించాల్సి రావడంతో ఆయన మూడింతలు పనిచేయాల్సి వచ్చేది. వెనకటికి కాలేజీ ప్రిన్సిపాల్గా, ఆకాశవాణిలో కార్యక్రమ రూపకర్తగా సుదీర్ఘ అనుభవాన్ని మూటకట్టుకున్న కస్తూరి గారు కాలగమనంలో చాలా దూరం ముందుకు సాగిపోయి ప్రశాంతి నిలయంలో ఏకకాలంలో అనేక విధులను, వివిధ సేవా బాధ్యతలను నిర్వర్తిస్తూ నిజమైన బహుముఖ క్రియాశీలిగా తయారయ్యారు. పత్రిక ప్రారంభించిన తొలినాళ్లలో ప్రశాంతి నిలయంలో పత్రిక కాగితాలు కత్తిరించే యంత్రం, కటింగ్ మిషన్ అన్నమాట, లేకపోవడంతో ముద్రించిన పత్రికా కాగితాలన్నింటినీ కస్తూరి గారు బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ వాటిని సరి అయిన ప్రమాణంలో కత్తిరింపజేసి అక్కడే వాటిని పుస్తకాలుగా కుట్టించి బైండింగ్ చేయించి పూర్తయిన పుస్తకాలన్నింటినీ తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చి అక్కడి నుండే పత్రిక ప్రతులన్నింటినీ కూడా చందాదారులు పోస్టులో నింపి పంపేవారు. ప్రశాంతి నిలయం నుండి బెంగళూరుకు, తిరిగి బెంగళూరు నుండి ప్రశాంతి నిలయానికి ఆ పత్రికా కాగితాలను, పూర్తయిన ప్రతులను అటు ఇటు చేరవేయటానికి ఆ రోజుల్లో లభ్యమయ్యే రవాణా సాధనాలైన ఎడ్ల బండి, బస్సు, రైలు, జట్కా అంటే గురుపు బండి, వీటినే కస్తూరి గారు ఉపయోగించవలసి వచ్చేది. సారం అనంతకాలంలోనే పత్రిక కోసం చాచే చేతుల సంఖ్య పెరిగిపోవడంతో వార్షిక సంత అంటే తపాలా రుసుముతో కలిపి ₹3 పెంచాల్సి వచ్చింది. సనాతన సారథి మాసపత్రిక ప్రప్రథమ సంచికలోనే ఈ పత్రికలో వాణిజ్య ప్రకటనలకు తావు లేదు అనేటువంటి స్పష్టమైన ప్రకటన ప్రచురింపజేశారు భగవాన్ బాబా వారు. అంతేకాదు పత్రికకు చందాదారులను చేర్పించేందుకు ప్రచారం చేయటము, దాతల నుండి, పోషకుల నుండి చందాలు సేకరించడం అటువంటి విషయాలపైన సైతం స్వామి పూర్తిగా నిషేధం విధించారు. పత్రిక చందాదారులకు వారి చందాకాలం ముగిసిందని, తిరిగి చందా రుసుము చెల్లించి పత్రికను పొందవలసి వచ్చిందని హెచ్చరిస్తూ లేఖలు వ్రాయటం అనే ప్రతిపాదనను కూడా బాబా అందించేవారు కాదు. ఈ విషయమై స్వామి తమ అభిప్రాయం చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆ విషయం వారికి వదిలిపెట్టండి. పుస్తకం కోసం పడే ఆర్తియే వారిని హెచ్చరిస్తుంది. సనాతన సాధి కోసం ఆత్మతతో ఎదురు చూడాలి, స్వీకరించాలి, దాన్ని ఒక దివ్య సంపదగా భద్రపరచుకోవాలి. ఆతృతతో, ఆసక్తితో దాన్ని చదువుకోవాలి. ఒక అపరిచిత విచిత్ర ప్రదేశం ద్వారా ప్రయాణం సాగిస్తూ మార్గ మధ్యంలో తమకు అత్యంత ప్రియమైన సహచరుని పోగొట్టుకున్నంత వెలితి, విచారం సనాతన సారథి పత్రిక లభించకపోవడంతో దాన్ని చదివే అవకాశం పోగొట్టుకోవడంలో కూడా పోగొట్టుకున్న అటువంటి ఆలోచన కలగాలని, ఆ పాఠకులు కలగాలని చెప్పాడు స్వామి. భగవాన్ బాబా వారికి హృదయపూర్వక అభినందన సమర్పించుకుంటూ అందరికీ సాయిరాం.